13th chapter is statistics, right? Now ఇక్కడ statistics అనేది ఎక్కడ యూస్ చేస్తారంటే to arrange the data. Suppose we'll discuss one example. Suppose I want the total number of population in Guntakal. So how to get the data? Total number of population in Guntakal కావాలి నాకు ఎలా తెలుస్తుంది? I can go to the every house and I can collect the data and I can count. That is the total population in Guntakal, right? So house numbers ఉంటాయి, ప్రతి ఒక్క స్ట్రీట్ కి ప్రతి ఒక్క హౌస్ కి మనం తిరిగి డేటా కలెక్ట్ చేసుకుంటే ఐ క్యాన్ గెట్ ద డేటా. ఆర్ అదర్వైజ్ ఇంకొక విధంలో తెచ్చుకోవచ్చు. ఎలా తెచ్చుకోవచ్చు మా? ఆల్రెడీ మనం మున్సిపల్ ఆఫీస్ ఉంది గుంతకల్లో. సో ఇఫ్ యూ గో టు ద మున్సిపల్ ఆఫీస్ దే విల్ గివ్ ద డేటా. సో టోటల్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ ఏ గుంతకల్. సో వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అక్కడ జనన మరణం కానీ రికార్డ్ చేస్తారు. ఎవరైనా పుట్టినా దే వాంట్ టు టేక్ ద బర్త్ సర్టిఫికేట్. సో అక్కడ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంటర్ చేసుకుంటారు, రైట్? సో న్యూ బోర్న్ బేబీ కింద ఎవరైనా డెత్ అవుతే డెత్ సర్టిఫికేట్ లో ఎంటర్ చేసుకుంటారు. 1 member is less ఫ్రమ్ ద డేటా. సో వాళ్ళ దగ్గర యాక్యురేట్ డేటా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఇల్లు తిరిగి కౌంట్ చేసుకున్నాం డేటా, బట్ మనం ఈ లాస్ట్ నుండి ఈ లాస్ట్కి వెళ్ళిపోయే లోపల మళ్ళీ ఆ లాస్ట్ లో కొంతమంది పుట్టింటారు, కొంతమంది చనిపోయి ఉంటారు. సో యాక్యురేట్ డేటా దొరకదు మనకి. బట్ ఇఫ్ యూ గో టు ద ఆఫీస్ విల్ గెట్ ఏ యాక్యురేట్ డేటా. సో ఇందాక ఇప్పుడు ఈ డేటాని 2 రకాలుగా కలెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ రకం ఏది? మనం మాన్యువల్గా వెళ్ళి తెచ్చుకోవడానికి ఫస్ట్ రకం. దాన్ని ఏమంటాం అంటే అలా తెచ్చుకునే దాన్ని రా డేటా అంటాం. ఏమంటాం దాన్ని? రా డేటా, రైట్? ఆర్ వి కెన్ కాల్ ఇట్ యాజ్ ప్రైమరీ డేటా. వాట్ ఈస్ దట్? ప్రైమరీ డేటా ఆర్ రా డేటా. సో విచ్ వి కలెక్ట్ ఇండివిజువలీ. సపోజ్ మన స్కూల్లో ఎగ్జామ్ రాశారు, ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ రాశారు అందరూ. సో నీకెన్ని మార్క్స్ వచ్చినాయని ఒక పేపర్లో రాసుకున్నాం అనుకో, అందరిని అడిగి ఇండివిజువల్గా. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రా డేటా, రైట్? లేదు, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి ఆల్రెడీ మీ డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆఫీస్ రూమ్లోకి వెళ్తే మనము రిసెప్షనిస్ట్నో క్లర్క్నో అడిగితే సార్ గివ్ మీ ద క్లాస్ మార్క్స్ ఆఫ్ మై క్లాస్ అంటే దే విల్ గివ్ ద డేటా. సో ఒక షీట్ ఇచ్చేస్తాడు ఆయన. ఆ షీట్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకే కావాలి టీచర్గా డేటా కావాలి. నేను అక్కడికి వెళ్ళి పలానా క్లాస్లో పలానా సెక్షన్ మ్యాథ్స్ ఎగ్జామ్ మార్క్స్ లిస్ట్ ఇవ్వండి అని అడిగితే దే విల్ గివ్ ద డేటా, రైట్? సో ఇన్ దట్ ఐ కెన్ చెక్ ద డేటా క్లియర్లీ. ఎవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయని చెక్ చేసుకోవచ్చు, రైట్? సో అక్కడ కానీ డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం. బట్ అక్కడ కలెక్ట్ చేసేది ఎలాగా? అట్ ఎ టైం మనకు షీట్ వస్తుంది. ఇక్కడ కానీ కలెక్ట్ చేస్తున్నాం. ఎలా కలెక్ట్ చేస్తున్నాం? ఇండివిజువల్ పర్సన్ని ప్రతి ఒక్కరిని అడిగి డేటా కలెక్ట్ చేసుకుంటున్నాం. సో అలా కలెక్ట్ చేసుకునే దాన్ని రా డేటా ఆర్ ప్రైమరీ డేటా అంటారు. మరి డైరెక్ట్గా నేను ఆల్రెడీ ఉన్న డేటాను తీసుకుంటున్నా. సో మీ మార్క్స్ ఆల్రెడీ స్కూల్ మేనేజ్మెంట్ దగ్గర ఉన్నాయి, ఆ మార్క్స్ తీసుకుంటున్నా. దాన్ని ఏమంటామా? సెకండరీ డేటా. ఏ డేటా? సెకండరీ డేటా విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ ఉంది, ఇది వాళ్ళ దగ్గర డేటా ఉంది. సో ఆ ఉన్న డేటాను తీసుకుంటే దాన్ని సెకండరీ డేటా అంటాం. సపోజ్ ఇప్పుడు ఎందుకు ఈ డేటాతో పని ఏమంటే, సపోజ్ ఏపీ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఫ్రమ్ దోస్ ఆర్ స్టడింగ్ ఫ్రమ్ 8th to 10th class దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద సైకిల్స్. సో ఏపీ గవర్నమెంట్ ఏం థింక్ చేస్తా ఉంది? ఎవరైతే 8th నుండి 10th వరకు చదువుతున్నారో వాళ్ళందరికీ సైకిల్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. దట్ ఓన్లీ ఫర్ గర్ల్స్ అని డిసైడ్ అయింది. ఓకే, నాట్ ఇన్ అర్బన్ పీపుల్. సో దే వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే పల్లెటూర్లలో వాళ్ళు ఒక విలేజ్ నుండి ఇంకో విలేజ్కి వెళ్ళి చదువుకుంటుంటారు. సో అక్కడ వాళ్ళకి అది కష్టం అయిపోయి చాలా మంది డ్రాప్ అవుట్స్ అయిపోతారు. సో వాళ్ళు కాకూడదని గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డిస్ట్రిబ్యూట్ ద సైకిల్స్ ఫర్ ద నీడీ చిల్డ్రన్, రైట్, ఇన్ రూరల్ ఏరియాస్. మరి వాళ్ళకి డేటా ఎలా వస్తుంది? ఎన్ని సైకిల్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు వాళ్ళు? వాళ్ళకి డేటా ఉంటేనే కదా దే వాంట్ ఇంత కాస్ట్ ఇంత అవుతుంది, ఎన్ని సైకిల్స్ కావాలి, ఇదంతా లెక్క తెచ్చుకునేది. క్లియర్? ఏం చరణ్ 5 minutes క్లాస్ చెప్తాను, అంతేనా? సో ఫర్ దట్ దే వాంట్ టు గో టు ద స్టేట్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఓకే, సపోజ్ మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ డేటా కావాలనుకో, అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు. కలెక్టర్ విల్ పాస్ ద ఆర్డర్స్ ఫ్రమ్ ఎవ్రీ టౌన్. ద డేటా విల్ బి గివెన్ టు ద కలెక్టర్. సో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. సో కలెక్టర్ విల్ distribute that data to the government. So government will check that statistics and government will check that statistics. What is the meaning of statistics? That data, ఆ డేటాని మొత్తము చెక్ చేస్తుంది. సో ఓవరాల్ గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, అందులో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ దోస్ హు ఆర్ ఫ్రమ్ 8th to 10th class అది చెక్ చేసుకుంటుంది.
So they want to give only for 8th to 10th class, not from 1 to 6, 1 to 7. Why? Because 8th నుండి 10th వరకు ఎక్కువ డ్రాప్ అవుట్స్ పడుతున్నాయి వాళ్ళకి, రైట్? సో ఇలా డేటా కలెక్ట్ చేస్తాం. సో ఆల్రెడీ ఉన్న డేటాని అక్కడికి వెళ్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెకండరీ డేటా. సో నౌ యూ గాట్ ద ఐడియా బిట్వీన్ సెకండరీ డేటా అండ్ ప్రైమరీ డేటా, రైట్? సపోజ్ ఇదే ఎగ్జాంపుల్, సపోజ్ మనము మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టినామా, ఏం ఎగ్జామ్? మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టినాం. 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టినా. ఎన్ని మార్క్స్కి? 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టినా. సో ఇలా వచ్చినాయి. ఒకరికి 8, 9, 7, 5, 6, 0, 3, 2, ఎన్నైనాయి? 8, 4. దిస్ ఇస్ ద మార్క్స్ గాట్ ఎవ్రీ స్టూడెంట్. సో 10 మెంబర్స్కి ఇలా మార్క్స్ వచ్చాయమ్మా. ఓకే, రైట్. సో ఇలా మార్క్స్ ని మనం ఇలా రాసేదాన్ని దీన్ని ఏమంటాం? రా డేటా అంటాం. వాట్ వి కాల్? రా డేటా. సో ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ డేటాని ఇక్కడ రాసుకుంటూ వెళ్ళాం. దిస్ ఈజ్ ఎ రా డేటా, రైట్? మరి ఈ డేటాని, రా డేటాని ఇప్పుడు చూడండి ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఈ డేటాని నేను ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీనా? సో మీ క్లాస్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే అందరూ దీన్ని గుర్తుపెట్టుకొని చెప్పగలుగుతారా? ఇస్ ఇట్ పాసిబుల్? ఓన్లీ 10 members ఆర్ దేర్, యూ కెన్ రిమెంబర్, రైట్? What about we can remember maths exam? What about science? What about social? What about Telugu? It is possible to remember? No, right? It is somewhat difficult to remember all the data. మీ డేటా మీకు గుర్తుంటుంది, లేదంటే మీ ఫ్రెండ్ మార్క్స్ మీకు గుర్తుంటాయి. అంతేగాని మిగతా వాళ్ళందరికి ఎంత వచ్చినాయి గుర్తుండవు కదా, రైట్? మరి ఇప్పుడు చూడండి. సో నేను ఇప్పుడు దీన్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అంటే 0 నుండి 4 మార్క్స్ వచ్చిన వాళ్ళు డల్లర్స్. ఎవరమ్మా? డల్లర్స్. మరి 4 నుండి 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు యావరేజ్. నెక్స్ట్ 7 to 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు టాపర్స్. సో ఇలా క్లాసిఫై చేసుకుంటున్నాను నేను డేటాని. 0 నుండి 4 మార్క్స్ ఇక్కడ చూడండి, 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ వీ హ్యావ్ టు కన్సిడర్ ఫ్రమ్ 0 to 3. 0 to 3 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, 4 to 6 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఇక్కడ కన్సిడర్ చేసుకోవాలి, రైట్? ఇక్కడ చూడండి 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో we should not consider here 4. 0 to 4 means we have to consider from 0 to 3 only. Okay, right? So 0 to 3 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? అంతేనా? సో how many members are there? 3 members. So out of 10 people 3 members are dullers, right? Next 4 to 7. 4 to 7 వచ్చిన వాళ్ళు ఎవరు? 4 ఒకరు. నెక్స్ట్ 4 to 7, 5, 6, 7 తీసుకోవద్దు. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారమ్మా? 3 members. ఇంకా రిమైనింగ్ ఎంతమంది ఉంటారు? 4 members. సో నౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమెంబర్ దిస్ డేటా. నౌ మీ క్లాస్లో ఎంతమంది టాపర్స్ ఉన్నారు? 4 members. ఎంతమంది యావరేజ్ ఉన్నారు? ఎంతమంది డల్లర్స్ ఉన్నారు? ఇందాక డేటా గుర్తుపెట్టుకోవడం ఈజీనా, ఈ డేటా గుర్తుపెట్టుకోవడం ఈజీనా? దిస్ ఈస్ సమ్వాట్ ఈజీ. దిస్ క్యాన్ బి రిమెంబర్డ్, రైట్? క్లియర్? సో ఇక్కడ మనము డేటాని స్టాటిస్టిక్స్ అనే టెక్నిక్ యూస్ చేసి డేటాని ఇలా క్లాసిఫై చేసుకుంటాం. ఓకే, ఇక్కడ దీనిని క్లాస్ ఇంటర్వెల్స్ అంటాం. ఏమంటాం? క్లాస్ ఇంటర్వెల్స్ గా రాసుకుంటాం. సో నౌ ఇట్ ఈజ్ ఎందుకు మనం ఇలా రాసుకుంటాం? సో ఈ రా డేటాని రిమెంబర్ చేసుకోవడం డిఫికల్ట్. ఓకే, ఈ రా డేటాకి మనము ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకుంటున్నాం. ఏ టేబుల్ ఇది? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ వేసుకొని క్లాస్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేసుకొని, ఓకే, క్లాస్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేసుకొని డేటాని ఈజీగా రిమెంబర్ చేసుకోవచ్చు. అండర్స్టూడ్? క్లియర్? లైక్ దిస్ వీ క్యాన్ రిమెంబర్. సపోజ్ గుంటకల్లో, సపోజ్ వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ గుంటకల్ అన్నాం. ఓకే, సో మనము మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే దే గివెన్ ద పాపులేషన్ ఆఫ్ గుంటకల్ టుడే, ప్రజెంట్ డే. సో సపోజ్ 5,73,861 అన్నారు. ఎంత అన్నారమ్మా? 5,73,861. క్లియర్? మరి ఈ 5,73,861 అనే ఫిగర్ ఏదో ఉందో, ఏది ఇది? 5,73,861. సో ఈరోజు చెప్పినారు నీకు, మళ్ళీ ఒక నెల తర్వాత ఇది గుర్తుంటుందా నీకు నంబరు? ఇస్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్ దిస్ డేటా, దిస్ నంబర్ ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months, ఆఫ్టర్ 1 year? We'll forget. But if I say around 6 lakhs, is it possible? Is it possible to remember?
సో ఇక్కడ మనకు ఒకటి అర్థమవుతుంది, లేదంటే అరౌండ్ 5.5 lakhs 5.5 lakhs 5,50,000 మెంబర్స్ ఉన్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ టు రిమెంబర్? సో ఈ రెండు కేసుల్లో ఇట్ ఈస్ పాసిబుల్, రైట్? క్లియర్? ఆఫ్టర్ 10 years తర్వాత అడిగినాక నువ్వేం చెప్తావు? when I am in 15 years of age, the total population in 2026, the population of Guntakal is around 6 lakhs అని చెప్తావా చెప్పవా? మరి ఈ డేటానే, బట్ ఇక్కడ మనము నియరెస్ట్ వాల్యూ రాసుకుంటున్నాం. ఏది రాసుకుంటున్నామా? నియరెస్ట్ వాల్యూ విచ్ ఇట్ ఈస్ ఈజీ టు రిమెంబర్ బట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రిమెంబర్. ఇలాంటి వాల్యూ రిమెంబర్ చేసుకోవడానికి డిఫికల్ట్ ఉంటుంది. సో దట్స్ వై టు రిమెంబర్ ద డేటా ఆర్ టు అండర్స్టాండ్ ద డేటా విల్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. సో దాన్ని ఇలా డేటాగా ఇలా క్లాస్ ఇంటర్వల్స్గా రాసుకోవడము, లేదంటే నియరెస్ట్ వాల్యూ గుర్తుపెట్టుకోవడము, ఇలాంటి టెక్నిక్స్ అన్ని బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ విల్ యూజ్. సో ఇక్కడ మనం రా డేటా, ప్రైమరీ డేటా అంటే అందరికి అర్థమైందా? సో రా డేటా, ప్రైమరీ డేటా అంటే ఏంటి? ఆల్రెడీ ఉన్న డేటాని మనం తీసుకుంటే దాన్ని సెకండరీ డేటా అంటాం. రా డేటా అంటే అప్పటికప్పుడు మనం కలెక్ట్ చేస్తే దాన్ని రా డేటా అంటాం. క్లియర్? సపోజ్ మీరున్నారు, స్కూల్కి వెళ్తున్నారు, మీ లాస్ట్ మంత్లో అటెండెన్స్ ఎంత ఉంది? సో సపోజ్ అటెండెన్స్ ఉంది లాస్ట్ మంత్లో, అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్ అదేది రిజిస్టర్ తీస్తే తెలిసిపోతుంది ఎప్పుడు అబ్సెంట్ అయినారు, ఎప్పుడు ప్రజెంట్ అయినారు. సో దాన్ని దట్ ఈస్ ఎ సెకండరీ డేటా. ఆల్రెడీ లాస్ట్ మంత్ డేటా మీకు కావాలంటే ఏం చేస్తారు? మన అటెండెన్స్ క్లాస్ రిజిస్టర్ తీస్తే ఎప్పుడు ప్రజెంట్ అయినా ఎప్పుడు అబ్సెంట్ అయినా ఉంటుంది. సో దట్ ఈస్ సెకండరీ డేటా. అదే నిన్ను పిలిచి మనం లాస్ట్ మంత్లో ఎప్పుడెప్పుడు అబ్సెంట్ అయినామా అని అడిగాను అనుకో, సో ఇఫ్ ఇట్ టెల్ సార్ నేను మండే అబ్సెంట్ అయినాను, ట్యూస్డే అబ్సెంట్ అయినాను, మరి ఎప్పుడో ఒక రోజు అబ్సెంట్ అయినా సార్ గుర్తులేదు అంటాం. సో అలా కలెక్ట్ చేసేదాన్ని రా డేటా అంటాం. ఆల్రెడీ రిజిస్టర్ చూస్తే దట్ ఈస్ సెకండరీ డేటా, రైట్? సో నవ్ యూ అండర్స్టూడ్ దిస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా, రైట్? సో నవ్ సీ హియర్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామా? గ్రూపింగ్స్ చేసుకొని, సో బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి గ్రూప్స్గా డివైడ్ చేసుకొని డేటాని మనం అండర్స్టాండ్ ఈజీగా చేసుకోవడానికి. ఇప్పుడు మనము ఏదో న్యూస్ చూస్తే సెన్సెక్స్ ఇలా ఉంటుంది. సో సెన్సెక్స్ ఇలా చూపిస్తాడు, సెన్సెక్స్ ఇలా ఉంటుంది, సో ఇలా వచ్చి ఉంటుంది. సో వాడు మీరు లాస్ట్లో న్యూస్ చూస్తే లాస్ట్లో చెప్తాడు సెన్సెక్స్ ఈరోజు అప్ అయింది, డౌన్ అయిందని. సో దే విల్ షో సింప్లీ దిస్ గ్రాఫ్. దట్ మీన్స్ బై సీయింగ్ దిస్ గ్రాఫ్ అక్కడ మనకి వేల కోట్ల టర్న్ ఓవర్ గురించి మాట్లాడతాడు. ₹1, ₹2 కాదు, చాలా లాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్స్ గురించి మాట్లాడతాడు, రైట్? సో మరి దాన్ని సింపుల్గా ఇలా గ్రాఫ్ వేసి చూపిస్తాడు. దిస్ ఇస్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ దట్ డేటా. ఆ డేటాకి చిన్న స్టాటిస్టిక్స్. లాస్ట్కి వచ్చేసరికి మనకి షేడ్స్ ఎండ్ అయ్యేసరికి ఎక్కడుంది? ఇది కింద ఉంది. అంటే ఇక్కడ చూడు, హైయెస్ట్ ఇక్కడ అయింది. ఓకే, సో ఇక్కడ టైం ఉంటుంది. ఈ టైంలో ఇక్కడ సపోజ్ వాల్యూ ఇది, దిస్ ఈస్ ద టైం. సో ఏ టైంలో హైయెస్ట్ అయిందో వీ కెన్ చెక్ హియర్. అండర్స్టూడ్, రైట్? సో హైయెస్ట్ ఎక్కడైందో డేటా ఇక్కడ చెక్ చేస్తాం. దీన్ని చూసి మనకి లాస్ట్కి ఏమర్థమవుతుంది? లాస్ట్కి సెషన్ ఎండ్ అయ్యేసరికి ఎంత అయింది? సో ఇట్ ఈస్ డౌన్ ఫాలింగ్, రైట్? సో ఈరోజు మనకి సెన్సెక్స్ నష్టాల్లో ముగిసింది అని చెప్తారు వాళ్ళు ఇంగ్లీష్లో. అంటే సో బై సీయింగ్ దిస్ డేటా వీ క్యాన్ అండర్స్టాండ్. సో ఎలా అప్ అండ్ డౌన్స్ అయినా ఆ రోజుకి వచ్చేసరికి, సో అప్ అవుతుంది, డౌన్ అవుతుంది, ఫైనల్గా కంటిన్యూస్గా డిక్రీజ్ అవుతా వచ్చింది లాస్ట్కి, రైట్? సెన్సెక్స్ మనకి ఈవినింగ్ 4 o'clock 3 o'clock క్లోజ్ చేసేస్తారు. అట్ ద టైమ్ విల్ సీ based on that graph, right? So this is the concept of raw data, secondary data, and also how to arrange the data by using statistics అనేది, right? మరి ఇక్కడ మనకి ఈ స్టాటిస్టిక్స్ యూస్ చేయడానికి విల్ యూస్ three methods here. What are that? Mean, median and mode. సో మీన్, మీడియన్, మోడ్ యూస్ చేసి మనం డేటాని అనలైజ్ చేస్తాం. ఏం చేస్తామా? బై యూజింగ్ మీన్, మీడియన్, మోడ్ విల్ అనలైజ్ ద డేటా, రైట్? నౌ విల్ డిస్కస్ వాట్ ఈస్ మెంట్ బై మీన్, మీడియన్ అండ్ మోడ్, రైట్? నౌ సీ వాట్ ఈస్ మెంట్ బై మీన్. సో మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ ద డేటా. ఏమా? యావరేజ్ ఆఫ్ ద డేటా. క్లియర్? సో దిస్ ఈస్ ద మీన్ ఆఫ్ ద డేటా. మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ డేటా. సపోజ్ ఇప్పుడు ఒక సినారియో తీసుకుందాం. సో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రోహిత్ అండ్ విరాట్ వీళ్ళిద్దరిలో ఎవరు గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ చూద్దాం. ఓకే, ఇద్దట్లో హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ ఆర్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ అని చూద్దాం. సో వీళ్ళిద్దరివి ఒక 5 matches డేటా తీసుకుందాం. ఎన్ని మ్యాచెస్? లాస్ట్ 5 matches.
సో లాస్ట్ 5 మ్యాచెస్లో రోహిత్ శర్మ 100, 50, 39, 68 1 రన్ ఇలా కొట్టాడు రోహిత్ శర్మ లాస్ట్ 5 మ్యాచెస్. సో విరాట్ కోహ్లీ వచ్చేసరికి 28, 100, 36 వద్దు, ఏదో ఒకటి తీసుకున్నాం, 36 36, 100 అండ్ 2 రన్స్ కొట్టాడు. సో ఇలా ఉంది రైట్. సో బై అబ్జర్వింగ్ దిస్ డేటా, సో టెల్ మీ హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. సో ఎలా చేస్తాం మనము, మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం, టోటల్ 5 మ్యాచెస్ ఎంత కొట్టినాడో చెక్ చేస్తాం రైట్. మరి ఇక్కడ విరాట్ని టోటల్ 5 మ్యాచెస్ ఎంత కొట్టినాడో చెక్ చేస్తాం. చెక్ చేసి దాన్ని బట్టి మనము హూ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్తాం, అంతేనా. సో కౌంట్ చేయండి ఇదంతా, 100 + 50 150, 150 + 30 + 1 అంటే ఇది ఒక 40, 150 + 40 190, 190 + 68 258. So this is the total value of Rohit Sharma. Now Virat Kohli di 100 + 100 200, 200 + 36 236, 36 + 28 46, 56 64 66, 266 is the total score of Virat Kohli. So now who is the best batsman? విరాట్, ఆబ్వియస్లీ విరాట్, అంతేనా. కాదు, నేను ఏం చెప్తాను, రోహిత్ శర్మ అంట. నేను రోహిత్ శర్మ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అంట. ఎలాగా, సో ఇఫ్ యూ గో అకార్డింగ్ టు ద మీన్, సో మీన్ ప్రకారం వెళ్తే విరాట్ కోహ్లీ ఇస్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. సో మీన్ అంటే ఏం చేస్తాం, ఈ 5 మ్యాచెస్ డేటా తీసుకొని యాడ్ చేసి 5 మ్యాచెస్ డేటా యాడ్ చేసి డివైడెడ్ బై 5, ఎన్ని మ్యాచెస్ డివైడెడ్ బై 5. So we'll get the average. So what is the average? 5 5s, 5 1s and 5 6s. 51.6 is the average of Rohit Sharma, right? And average of Virat Kohli emotadi ma 266/5. So 5 5s 25, 5 3s 15, 10, 5 2s 10. So 53.2 is the average of Virat Kohli. Based on mean, we can say Virat Kohli is the best batsman. రైట్, క్లియర్. మరి ఇంకొకటి ఏం చెప్తారంటే, నో విరాట్ కోహ్లీ కాదు బెస్ట్ బ్యాట్స్మెన్, రోహిత్ శర్మ బెస్ట్ బ్యాట్స్మెన్ అంటాడు. ఎలాగా, సో దే విల్ అబ్జర్వ్ ద మిడ్ వాల్యూ. సో 5 మ్యాచెస్ ఆడారు కదా, మిడిల్ మ్యాచ్ అబ్జర్వ్ చేశాడు. మిడిల్ మ్యాచ్ అబ్జర్వ్ చేస్తే రోహిత్ శర్మ ఎంత కొట్టాడు, 39. విరాట్ ఎంత, సో అకార్డింగ్ టు ద మిడిల్ డేటా రోహిత్ శర్మ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. ఓకే, రోహిత్ శర్మ ఫ్యాన్ కాబట్టి రోహిత్ శర్మని బ్యాకప్ చేయాలి కాబట్టి వీడు ఒక పాయింట్ కనిపెట్టాడు. దీంట్లో ఏం కనిపెట్టాడు, 5 మ్యాచ్ల్లో మిడ్ మ్యాచ్ చూస్తే వీడు తక్కువ రన్స్ ఉన్నాయి, ఈయన ఎక్కువ రన్స్ ఉన్నాయి. అండర్స్టూడ్. సో బేస్డ్ ఆన్ దట్ ఈ సెట్ దట్ రోహిత్ శర్మ ఇస్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అన్నాడు. ఎస్, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ అబ్జర్వేషన్ రైట్. మరి ఇంకోటి ఏం చెప్పాడు, అలా కాదు మీరు క్యాల్కులేట్ చేయాల్సినది, ఇలా యావరేజ్ చేయకూడదు, ఇలా మిడ్ వాల్యూ చేయకూడదు, 5 మ్యాచ్లు అబ్జర్వ్ చేయండి రైట్. 5 మ్యాచ్ల్లో 2 సార్లు వీడు సెంచరీలు కొట్టాడు. ఎవరు, విరాట్. రోహిత్ శర్మ ఓన్లీ 1 సెంచరీ కొట్టినాడు. సో దట్స్ వై ఈ 2 సెంచరీస్ బేస్ చేసుకొని వీ కెన్ సే దట్ విరాట్ కోహ్లీ ఈజ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పాడు. మరి ఈ మూడిట్లో ఏది కరెక్ట్ మా? ఇప్పుడు ఎవరు ఫ్యాన్స్ వాళ్ళ ఫేవర్ గా చెప్పుకుంటున్నారు, మరి మూడిట్లో ఏది కరెక్ట్? సో ఫస్ట్ వన్ ఇలా మనం అన్ని యాడ్ చేసి యావరేజ్ చేసేది ఇది మీన్. ఓకే, యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మీన్. సో మిడ్ వాల్యూ చెప్పేది మీడియన్ ఆఫ్ ద డేటా, ఈ డేటాకి మీడియన్ అది రైట్. మరి ఇలా చెప్పేది 2 సార్లు ఎక్కువ సార్లు రిపీట్ అయ్యేది ఏది, 100 కొట్టడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ మోడ్ ఆఫ్ ద డేటా. సో దీని యొక్క మోడ్ చెక్ చేశాడు. సో దీని మోడ్ ఎంత వచ్చింది, 100 వచ్చింది. సో దిస్ ఇస్ ద బేస్డ్ ఆన్ దిస్ ఈస్ టెల్లింగ్ దట్ విరాట్ కోహ్లీ. సో మూడిట్లో ఎవరు తీసుకుంటాం మనం? యాక్చువల్గా మనం ఎక్కడన్నా కానీ, సో ఇఫ్ యూ గివ్ ద ర్యాంకింగ్స్ ఆర్ టు చెక్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ లైక్ దిస్, విల్ గో టు ద మీన్ కాన్సెప్ట్ రైట్. సో మీడియన్ ని మోడ్ బేస్ చేసుకొని చెప్పలేం. ఓకే, మీడియన్ ఆఫ్ ద డేటా అండ్ మోడ్ ఆఫ్ ద డేటా వి కాంట్ టెల్. సో విల్ టెల్ బేస్డ్ ఆన్ మీన్ ఆఫ్ ద డేటా. క్లియర్, అర్థమైంది? ఇక్కడ మనకి మీన్ చూసి చెప్తాం రైట్. మరి ఇక్కడ మనకి మీన్, మీడియన్, మోడ్ కనుక్కోవడం తెలియాలి ఫర్ రా డేటా అండ్ ఆల్సో ఫర్ గ్రూప్ డేటా. సో రా డేటాకి మీన్, మీడియన్, మోడ్ రావాలి అండ్ ఆల్సో ఫర్ గ్రూప్ డేటా వీ హ్యావ్ టు ఫైండ్ ద మీన్, మీడియన్, మోడ్.
సో రా డేటా అంటే ఇదే కదా తెలిసింది. ఇప్పుడు రా డేటా అంటే ఇదంతా రోహిత్ శర్మ డేటా. సో రోహిత్ శర్మకి మీన్ ఎలా కనుక్కున్నామా, అన్ని యాడ్ చేసి డివైడెడ్ బై 5 చేసాం. సో దట్ ఈస్ ద రా డేటా మీన్. మరి మీడియన్ ఎలా కనుక్కున్నామా, రా డేటాకి మిడ్ వాల్యూ అని చెప్పినాం. ఏమని చెప్పినాం, మిడ్ వాల్యూ అని చెప్పినాం. అదే మరి ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి మిడ్ వాల్యూ అని చెప్పినాం. అదే 6 అబ్జర్వేషన్స్ ఉంటే 6 అబ్జర్వేషన్, సపోజ్ ఇక్కడ ఇంకొకటి ఉంది, సపోజ్ 92 కొట్టాడు ఇక్కడ 6th మ్యాచ్. ఇప్పుడు దీనికి మీడియన్ ఏమవుతుంది, వాట్ ఈస్ ద మీడియన్ ఫర్ దిస్ డేటా? మొత్తం 6 ఉన్నాయి, 6 అబ్జర్వేషన్స్. సో మీడియన్ ఏమవుతుందమ్మా, ఈ మధ్యలో 2 అవుతాయి అంతేనా? ఆ మధ్యలో 2 ఒక యావరేజ్. సో మీడియన్ ఎప్పటికీ మీడియన్ కానీ మోడ్ కానీ ఎలా కనుక్కోవాలి, మీడియన్ ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు అరేంజ్ దిస్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఈ డేటాని అసెండింగ్లో కానీ డిసెండింగ్లో కానీ అరేంజ్ చేయాలి. సో అసెండింగ్లో అరేంజ్ చేయండి మా. సో ఎలా వస్తుందో అసెండింగ్లో అరేంజ్ చేస్తే 100. So this is an ascending order. So in this the middle 2 terms are 50 and 68. So ఈ రెండు టర్మ్స్ యొక్క యావరేజ్ ఇది, ఈ రెండు టర్మ్స్ యొక్క యావరేజ్. సో 50 + 68/2 యావరేజ్ అంటే వన్స్ అగైన్ మీన్, రైట్? సో 50 + 68 ఎంత అవుతుందమ్మా, 118/2. 118/2 ఎంతమ్మా, 59. సో వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దిస్ డేటా? మీన్ ఎంత ఈ డేటాకి, 59. ఇట్ ఈస్ నాట్ 50, ఇట్ ఈస్ నాట్ 68, ఇట్ ఈస్ 59. ఆ రెండింటి యొక్క యావరేజ్ కనుక్కుంటాం. సో ఇలాగా మీడియన్ కనుక్కుంటాం ఎప్పుడు, వెన్ ఈవెన్ నంబర్ ఆఫ్ సి ఇక్కడ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయమ్మా, 6 అబ్జర్వేషన్స్, 1 2 3 4 5 6. సో ఇక్కడ n అనేది 6 అంటే ఏమిది, ఈవెన్, రైట్? ఇక్కడ n అనేది ఆడ్, ఇందాక n అనేది ఆడ్. n అనేది ఆడ్ అంటే ఇక్కడ డైరెక్ట్గా మనం మీడియన్ ఏం చెప్తున్నాం, 39 ఇస్ ద మీడియన్ అని చెప్తున్నాం, రైట్? సో ఇఫ్ n ఈజ్ ఆడ్, సో మిడ్ టర్మ్ ఈజ్ ద మీడియన్, రైట్? సో దీన్ని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలా, లేదంటే డిసెండింగ్ ఆర్డర్? ఇది ఆల్రెడీ డిసెండింగ్ ఆర్డర్లో ఉంది చూడండి, 100 50 39 డిసెండింగ్ ఆర్డర్లో ఉందా ఇది? నో, రైట్? సో ఇఫ్ యూ అరేంజ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, here will get 68, here will get 39, and here will get 1. So according to the median of the data, 68 is the highest mark when compared to 36. That's why he is saying Rohit Sharma is the greatest batsman. Understood? దీనిగా అరేంజ్ చేయాలి. మళ్ళీ దీన్ని అరేంజ్ చేస్తే ఏమొస్తుంది, 100 100. సో ఇలా అరేంజ్ చేసినా ఇది 36 వస్తుంది. అండర్స్టూడ్? సో మీడియన్ మోడ్ అంటే ఎలా చెప్తున్నాము, నంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైనా ఒకటి ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఇక్కడ 100లో 2 సార్లు కొట్టాడు విరాట్ కోహ్లీ, అండ్ రోహిత్ శర్మ ఓన్లీ ఒక్కసారి కొట్టాడు. సో దట్స్ వై ఈస్ సేయింగ్ దట్ విరాట్ కోహ్లీ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్, రైట్? సో ఇక్కడ మనకి మీన్కి వచ్చేసరికి ఇలా అనుకుంటాం యావరేజ్, మీడియన్కి వచ్చేసరికి మిడ్ వాల్యూ. డైరెక్ట్గా ఇక్కడ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. 5 ఉంటే మిడ్ వాల్యూ ఇస్ ద డైరెక్ట్గా మీడియన్ అవుతుంది. అదే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈవెన్ ఉంటే ఏమవుతుంది, దే హ్యావ్ టు అరేంజ్ ద డేటా ఇన్ అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు టేక్ ద మిడ్ వాల్యూస్. సో ఈ మిడ్ వాల్యూస్ ఏమవుతాయి, మొత్తం ఎంత ఉంది ఇక్కడ డేటా ఫామ్లో చూద్దాం ఇక్కడ దీనికి. సో మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ అబ్జర్వేషన్స్, 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. సో 6 అబ్జర్వేషన్స్లో ఇది ఎన్నో అబ్జర్వేషన్ మా, 3rd అబ్జర్వేషన్, ఇది 4th అబ్జర్వేషన్. సో ఈ 3rd అబ్జర్వేషన్ ఎలా వస్తుందమ్మా, 6 అంటే n/2th టర్మ్. సో 6/2 అంటే ఎంతమ్మా, 3rd టర్మ్, రైట్? అండ్ ఈ అబ్జర్వేషన్ కావాలంటే n/2 + 1th టర్మ్, రైట్? సో n/2th టర్మ్ అండ్ n/2 + 1th టర్మ్ యొక్క యావరేజ్. సో యావరేజ్ ఆఫ్ n/2th term and n/2 + 1th term is the median of the data when the number of observations are even. So number of observations even ante this is the formula to find the median of the data. Ade odd unte direct ga simple ga arrange chesi ascending lo and descending lo arrange chesi mid value ni cheppeyochu, right? So mari mode ante em cheyala, inga mode em cheyalsina avasaram le, data ni observe chesi దాంట్లో ఎక్కువ సార్లు ఏది రిపీట్ అవుతుందో దాన్ని మోడ్ అని చెప్పేస్తాం. క్లియర్? సో మీన్ మీడియన్ మోడ్ విల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్, విల్ డిస్కస్ మీన్ మీడియన్ మోడ్, రైట్? ఇక్కడ మనకి 3 ఎక్సర్సైజ్లు ఉన్నాయి, 13.1 13.2 13.3. 13.1 టోటలీ బేస్డ్ ఆన్ మీన్, 13.2 ఆన్ మోడ్, 13.3 ఆన్ మీడియన్. సో 3 చాప్టర్లు 3 ఇలా ఉంటాయి.
మరి 13.3లో మళ్ళీ మీన్ మీడియన్ మోడ్ గాని ఉంటుంది, రైట్? సో మీన్ ఒకే క్వశ్చన్ ఇచ్చి ఫైండ్ ద మీన్ మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ దట్ డేటా అని అడుగుతాడు. క్లియర్? సపోజ్ నౌ విల్ డిస్కస్. సో మీన్ ఆఫ్ గ్రూప్ డేటా డిస్కస్ చేసుకుందాం. సో మీన్ ఆఫ్ రా డేటా అంటే జస్ట్ యావరేజ్ ఆఫ్ దట్ డేటా. రా డేటాకి మీన్ ఏం చేస్తామా? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మనకి 7th క్లాస్ నుండి వస్తుంది, అది 7th 8th 9th దీనిలలో వచ్చేస్తుంది డైరెక్ట్ గా మీన్ కనుక్కోవడం, రైట్? మరి ఇప్పుడు మనము మీన్ ఆఫ్ గ్రూప్ డేటా కనుక్కుందాం. ఎలాంటిది మా? మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. సపోజ్ సి మన క్లాస్ సేమ్ ఇందాక చెప్పుకునే ఎగ్జాంపులే. సో మన క్లాస్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టినారు. ఏ ఎగ్జామ్ పెట్టారు మా? మ్యాథ్స్ ఎగ్జామ్ పెట్టారు. సో మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే ఇందాక మనము చెప్పుకున్నాం. సో గ్రూపింగ్ చేసుకున్నాం, రైట్? అలా కాకుండా ఇప్పుడు సపోజ్ మ్యాథ్స్ ఎగ్జామ్ పెడితే సో ఇలా మార్క్స్ వచ్చినాయమ్మా. 5 ఒకరికి, 7 ఒకరికి, 8 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టాడు, రైట్? 6 ఎంతమంది అయినారు? ఇలా వచ్చాయి మా మార్క్స్. దీస్ ఆర్ ద మార్క్స్ obtained by the స్టూడెంట్స్, రైట్? మరి ఇక్కడ చూడండి, సో ఏ మార్క్స్ రిపీట్ అయినా ఇక్కడ మనకి 5 వచ్చింది, 2 వచ్చింది, ఇంకా 7 వచ్చింది, 8 వచ్చింది, 9 అండ్ ఆల్సో 6. ఇవి కాదని ఇంకా ఏమైనా నంబర్స్ వచ్చాయా? 10 మార్క్స్ ఎగ్జామ్ పెట్టానా? సో 10 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 0 రావచ్చు, 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, ఏదైనా రావచ్చు. సో బట్ మనకి ఆ 10 నంబర్స్ లో రిపీట్ అయిన నంబర్స్ ఏవి? ఇవి ఒక్కటే వచ్చాయి. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 7 and 8 and 9 and 6 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 0 మార్క్స్ వచ్చిన వాళ్ళు లేరు, 3 మార్క్స్ వచ్చిన వాళ్ళు లేరు, అంతేనా? సో ఉన్న వాళ్ళది రాసాం మనం. మరి ఇక్కడ 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఓన్లీ 1. ఓకే, సో ఓన్లీ 1 మెంబర్, రైట్? సో 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2, సో 2 మెంబర్స్. 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2, సో 8 మార్క్స్ వచ్చిన వాళ్ళు 2, 9 మార్క్స్ 2, 6 మార్క్స్ 1, రైట్? ఇలా ఉన్నాం. సో మొత్తం ఇవన్నీ యాడ్ చేస్తే 10 మెంబర్స్ అయినారు చూడండి. 1 + 2 3 5 7 8 9 10 మెంబర్స్ ఉన్నాం, రైట్? సో ఎంతమంది రాశారని చెప్పి నేను 10 మెంబర్స్ 10 మార్క్స్ కి ఎగ్జామ్ రాసాం, రైట్? నౌ సీ హియర్. సో దీస్ ఆర్ ద మార్క్స్ obtained by the స్టూడెంట్స్. ఓకే, మరి 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా? 1 మెంబర్. దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 మార్క్స్. వాట్ ఈస్ దట్? ఫ్రీక్వెన్సీ. అంటే 1 మార్క్ వచ్చిన వాళ్ళు ఒక్కరున్నారు, సరే 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఒక్కరున్నారు. సో 5 మార్క్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎంత? 1. సో బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీ కొత్త పదం వింటున్నాం, రైట్? 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 1 మెంబర్. దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 5 మార్క్స్, రైట్? మరి 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. సో దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2, రైట్? సో ఫ్రీక్వెన్సీ అర్థమవుతుందా? 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. సో దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 2. అలాగే 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మా? 3 మెంబర్స్. సో దిస్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ 7. సో ఇక్కడ నేను మార్క్స్ ఫ్రీక్వెన్సీ రాస్తున్నా. ఎలా రాస్తున్నా? మార్క్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ కైండ్ ఆఫ్ డేటా ఇది? గ్రూప్ డేటా. ఎలాంటి డేటా ఇది? గ్రూప్ చేసుకుంటున్నాం. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు, 2 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు, అలాగే 7 మార్క్స్ వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూపు, ఇలా గ్రూప్ చేసుకుంటున్నాం, రైట్? సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ డేటా. మరి గ్రూపింగ్ ఇందాక కానీ చేసాం, అక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ యూస్ చేసాం. దట్ ఈస్ సమ్వాట్ అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్, రైట్? సో అడ్వాన్స్డ్ స్టాటిస్టిక్స్. ఇక్కడ జస్ట్ మామూలుగా నార్మల్గా గ్రూపింగ్ చేస్తున్నాం, మనకి ఎన్ని మార్క్స్ వచ్చిన వాళ్ళు అనేది. సో ఈ డేటా గుర్తుపట్టుకోవడం, ఈ డేటా రిమెంబర్ చేయడం ఈజీనా? ఈ డేటా రిమెంబర్ చేయడం ఈజీనా? somewhat this is also difficult, but it is somewhat, అంతేనా? రైట్? సో లెస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది? అన్నిట్లో లెస్ మార్క్ దీంట్లో 2. సో లెస్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్. హైయెస్ట్ మార్క్ దీంట్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో దీంతో పోలిస్తే ఇలా ఇక్కడ మనము డేటాని కొద్దిగా అనలైజ్ చేయడం ఈజీ, సంవాట్ ఈజీ, రైట్? సో మనం ఇక్కడ స్టాటిస్టిక్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూస్ చేస్తున్నాం? లాంగ్ డేటా, ఏదైనా బిగ్ డేటా ఉందనుకో, దాన్ని ఈజీగా రిమెంబర్ చేసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిస్టిక్స్. ఇన్ దిస్ వీఆర్ యూజింగ్ 3 కాన్సెప్ట్స్, దట్ ఈస్ మీన్, మీడియన్ అండ్ మోడ్, రైట్? నౌ సో ఇది ఇక్కడ ఉన్నది ఎంత? రా డేటా ఆర్ ప్రైమరీ డేటా. ఈ డేటాని మనం గ్రూపింగ్ గా చేసుకున్నాం, ఇలా గ్రూప్ గా చేసుకున్నాం. సో ఇక్కడ ఎలా గ్రూప్ ఉందమ్మా? మార్క్స్ obtained by the students and the frequency, రైట్? సో ఇప్పుడు ఈ డేటాకి మీన్ కావాలా మనకి. సో ఇట్ ఈస్ ఎ గ్రూప్ డేటా. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద డేటా?
సో మనం మీన్ని ఎక్స్ బార్తో రిప్రజెంట్ చేస్తాం. ఎలా రిప్రజెంట్ చేస్తామా? మీన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎక్స్ బార్, రైట్. నౌ సి, ఇప్పుడు ఈ డేటాకి మీన్ కావాలి, రైట్. సో మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకి? 10 మెంబర్స్, రైట్. ఎంతమంది ఉన్నారు మా? చూడండి, ఇవన్నీ యాడ్ చేయండి, ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేయండి, ఎంత వచ్చింది మనకి? 10. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సి సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. ఏమంటాం దాన్ని? ఫ్రీక్వెన్సీ ఎఫ్ఐ. ఎఫ్ఐ అంటే 1 తీసుకున్నాం అనుకో, ఇది ఐ ప్లేస్ లో 1 తీసుకుంటే ఫస్ట్ది ఫ్రీక్వెన్సీ, ఐ ప్లేస్ లో 2 తీసుకుంటే సెకండ్ దాని ఒక ఫ్రీక్వెన్సీ, ఐ ప్లేస్ లో 3 తీసుకుంటే థర్డ్ దాని ఒక ఫ్రీక్వెన్సీ. అలాగా మనము ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి? 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 6 అబ్జర్వేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీస్ అన్ని యాడ్ చేసి ఎంత వచ్చింది మా? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ దట్ ఈస్ ఈక్వల్స్ టు 10, రైట్. మరి ఇక్కడ సో ఇక్కడ ఏమేమి ఉన్నాయమ్మా? 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు, 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు, ఇలా ఉంది, రైట్. సో ఇక్కడ మనం మీన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 1 మెంబర్, రైట్. ప్లస్ 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 2 into 2, రైట్. ఎంతమంది ఉన్నారు కాదు, మీన్ కనుక్కోవాలి. దీనికి యాక్చువల్గా రా డేటా కంటే డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాం. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి, రైట్. రైట్. చూడండి, ఇక్కడ ఈ టోటల్ మార్క్స్ యాక్చువల్గా మీన్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ 5 + 7 + 8 + 9 + 2 ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై 10 చేయాలి. నౌ విల్ గెట్ ఏ మీన్. సో దట్ ఈస్ ద రా డేటా మీన్. ఇక్కడ మనం గ్రూప్ డేటా, సో ఇలా చేయాలి. సో ఎక్స్ఐ, ఇది ఎమ్ని ఎక్స్ఐ అనుకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఓకే. నంబర్ ఆఫ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంత? 5 మెంబర్స్. 5 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎక్స్ఐ అనుకుంటాం. సో దీన్ని ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐ అనుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనము ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐ చేస్తున్నాం, ప్లస్ ఇక్కడ ఎక్స్ఐ ఇంటూ ఎఫ్ఐఏ. బట్ ఇక్కడ I11 తీసుకుంటే ఫస్ట్ డేటా వస్తుంది, I22 తీసుకుంటే సెకండ్ డేటా వస్తుంది. సో దీని ప్రకారం మనం మీన్ ఫార్ములా ఏం రాస్తామంటే సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ. సో ఇక్కడ 6 మెంబర్స్ ఉంటే అలా 6 మెంబర్స్ ఇంటూ చేసుకుంటూ వెళ్తాం, రైట్. సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ ద గ్రూప్ డేటా. ఓకే, ఇలా కనుక్కుంటాం. మీన్ ఆఫ్ ద గ్రూప్ డేటా ఎలా కనుక్కుంటాం? సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ ఎక్స్ఐ బై సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఐ. సో ఎఫ్ఐలు అంటే ఫ్రీక్వెన్సీలు అర్థమైంది కదా. సో 2 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 7 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ, రైట్. సో దిస్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా. ఇక్కడ మనకి మీన్ కి మొత్తము 4 ఫార్ములాస్ వస్తాయి. ఎన్ని ఫార్ములాస్ వస్తాయి? 4 ఫార్ములాస్ వస్తాయి, రైట్. సో దిస్ ఈస్ ద మీన్. సో దీన్ని మనం ఏమంటామంటే జనరల్ మీన్ అంటాం. సో ఫైండింగ్ ద మీన్ బై యూజింగ్ జనరల్ మెథడ్ ఆర్ జనరల్ మీన్ అంటాం. ఓకే, సో దీనికన్నా ముందు ఒక ఫార్ములా, వాట్ ఈస్ దట్? యావరేజ్ కనుక్కోవడం, దట్ ఈస్ రా డేటాకి, దట్ ఈస్ 1 more ఫార్ములా. సో ఇది జనరల్ మెథడ్. తర్వాత నెక్స్ట్ విల్ గెట్ ద అజ్యూమ్డ్ మీన్ మెథడ్. వాట్ ఈస్ దట్? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్. సో ఇలా 4 మెథడ్స్ లో మనం మీన్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి జనరల్ మీను, అజ్యూమ్డ్ మీను, స్టెప్ డీవియేషన్ ఇవన్నీ గ్రూప్ డేటా కనుక్కుంటాం. ఏ డేటాకి? గ్రూప్ డేటాకి. అన్గ్రూప్ డేటాకి వచ్చేసరికి ఓన్లీ జస్ట్ యావరేజ్. ఇందాక చేసాం కదా, జస్ట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. యావరేజ్ కనుక్కుంటే అక్కడ మీన్ వచ్చేస్తుంది, రైట్. నౌ విల్ డిస్కస్ వన్ ప్రాబ్లం, విల్ గెట్ ద ఐడియా. నౌ సీ ద ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం, విల్ గెట్ ద సమ్ ఐడియా. సో ఇక్కడ ఏమి ఇచ్చాడమా? మార్క్స్ ఒబిటైన్డ్. సో మార్క్స్ ఒబిటైన్డ్ ఏమన్నాడమా? మార్క్స్ ఒబిటైన్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్ఐ అన్నాడు. ఏమన్నాడు? ఎక్స్ఐ, రైట్. అండ్ ఆల్సో నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమంటున్నాడు? ఫ్రీక్వెన్సీ. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నా, నంబర్ ఆఫ్ చిల్డ్రన్ అన్నా, రైట్. సో ఏమన్నా ఒకటే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ చూడండి, మార్క్స్ ఒబిటైన్డ్ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? 1 మెంబర్ ఉన్నాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే 10 మార్క్స్ ఎగ్జామ్ పెడితే, 100 మార్క్స్ ఎగ్జామ్ పెడితే 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓన్లీ 1 స్టూడెంట్ ఉన్నాడు. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చాడు ద మార్క్స్ ఒబిటైన్డ్ బై 30 స్టూడెంట్స్. 30 స్టూడెంట్స్ ఒక డేటా రాస్తున్నాం. ఇక్కడ మనం 30 స్టూడెంట్స్ ఒక డేటాని రిప్రజెంట్ చేస్తున్నాం, రైట్. మరి అలాగే ఆ 20 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 1 మెంబర్. అలాగే 36 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ 3. నెక్స్ట్ 36 తర్వాత 40, 50, 56, 60,
70, 72, 80, 88, 92, 95. ఇందాకే మనం 1 to 10కి ఎగ్జామ్ పెడితే దాంట్లో 0 మార్క్స్ రాలేదు, 3 మార్క్స్ రాలేదు కదా. ఎక్కడికైనా 100కి పెడితే 30 మెంబర్స్కి ఈ మార్క్స్ ఒకటే వచ్చాయి, మిగతా మార్క్స్ రాలే. సో 10 మార్క్స్ వస్తే 10, 20, 36, 40, 50 ఇలా వచ్చాయి, రైట్. సో అవే రిపీట్ అయ్యాయి. నా 36 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారు అవుట్ ఆఫ్ 30 మెంబర్స్. మరి అలాగే 40 మార్క్స్ వచ్చిన వాళ్ళు 4, 50, 3, 56, 2, 60, 4, 70, 72, 80, 88, 92 అండ్ లాస్ట్ 95. సో 100 వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. 100 మార్క్స్ రాలేదు కదా ఇక్కడ మనము, రైట్. సో 95 is the highest. And 95, how many members got? Only 1 member. So this is the frequency of 95. ఇక్కడ అర్థమైంది ఇది. సో దిస్ ఈజ్ ఎ గ్రూప్ డేటా. ఇక్కడ గ్రూప్ చేసుకున్నాడు. సో మొత్తము 40 మార్క్స్ వచ్చిన వాళ్ళందరినీ ఒక గ్రూప్ లో తీసుకున్నాడు. సో దే ఆర్ 4 members అంటే దాన్ని ఫ్రీక్వెన్సీగా రిప్రజెంట్ చేసుకున్నాడు, రైట్. నౌ వి కెన్ ఫైండ్ ద మీన్ ఆఫ్ దిస్ డేటా బై యూజింగ్ విచ్ మెథడ్? జనరల్ మెథడ్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దీన్ని? ఇక్కడ మనకి xi ఉంది, fi ఉంది. మనకు ఫార్ములా ఏమ్మా? టు ఫైండ్ ద మీన్ సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi, రైట్. సమ్మేషన్ ఆఫ్ fi అంటే ఏమో తెలుసు, fiలన్నీ యాడ్ చేస్తే వచ్చేదే సమ్మేషన్ ఆఫ్ fi, అంతేనా? fiలన్నీ యాడ్ చేస్తే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ fi. fiలన్నీ యాడ్ చేసిన అవసరం లేదు, క్వశ్చన్ లో ఇచ్చాడు 30 స్టూడెంట్స్ అని. ఒకవేళ యాడ్ చేసినా 30 మెంబర్సే వస్తారు, ఓకే. మరి ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ fi xi కావాలా? మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ fi xi కావాలి. ఏది కావాలి మా? fiని xiని మల్టిప్లై చేస్తే అవన్నీ అబ్జర్వేషన్స్ వస్తాయి, అవన్నీ యాడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ fi xi వస్తుంది. క్లియర్, రైట్. సో ఇక్కడ ఫార్ములాలో అదే కదా మనకు కావాల్సింది, మీన్. x బార్ కనుక్కోవాలంటే ఏం కావాలి మనకి? x బార్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ fi xi బై సమ్మేషన్ ఆఫ్ fi. నా మల్టిప్లై fi xi ఎలా వస్తుంది మా? fi తో xi మల్టిప్లై చేయాలా, లేదంటే xi తో fi మల్టిప్లై చేయాలా? సో 10 into 1 10, 20 into 1 20, 36 into 3 108, 40 into 4 120, 50 into 3 150, 56 into 2 100, 40 into 4 160, okay. So 56 into 2 112, 60 into 4 240, 70 into 4 280, 72 into 1 72, 80 into 1 88 into 2 176, 92 into 3 276, very good. 95 into 1. So ఈ అబ్జర్వేషన్స్ అన్ని యాడ్ చేస్తే దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమ్మేషన్ ఆఫ్ fi xi, అంతేనా? రైట్. సో యాడ్ ఇట్ అండ్ ఫైండ్ ద మీన్ ఆఫ్ ద డేటా. సో సమ్మేషన్ ఆఫ్ fi xi ఎంత వస్తుంది? అన్ని యాడ్ చేస్తే 1779. సో x bar is equals to 1779 by 30 వచ్చింది, రైట్. సో దీన్ని డివైడ్ చేయండి. సో 3 తో డివైడ్ చేయండి, అప్రాక్సిమేట్ వాల్యూ వద్దాం. సో 3 5s are 15, రైట్. సో 27, 3 9s are 27 and 3 3s are 9. So here 30 is there. After one digit we have to keep the point. So answer is, so mean x bar is equals to 59.3, రైట్. మరి ఈ మీన్ x బార్ ఎక్కడ యూస్ చేస్తాము? సపోజ్ దిస్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ యువర్ క్లాస్. వాట్ ఈస్ దిస్? యావరేజ్ ఆఫ్ యువర్ క్లాస్. అంటే ఇక్కడ 10 మార్క్స్ వచ్చినోడికి 59.3 వచ్చినట్టే, 20 మార్క్స్ వచ్చినోడికి 59.3 వచ్చినట్టే, 95 వచ్చినోడికి కానీ 59.3 వచ్చినట్టే. సో యావరేజ్ని బట్టి డిసైడ్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మీ స్కూల్లో 2 సెక్షన్స్ ఉన్నాయి, 10th క్లాస్. ఎన్ని సెక్షన్స్ ఉన్నాయమ్మా? 2 సెక్షన్స్ ఉన్నాయి. SA1 ఎగ్జామ్ పెట్టినారు. సో ఈ సెక్షన్ లో 30 మెంబర్స్ ఉన్నారు, పక్క సెక్షన్ లో 30 మెంబర్స్ ఉన్నారు, రైట్. మరి 2 సెక్షన్స్ లో టాపర్ ఏదో కనిపెట్టాలి, రైట్. 2 సెక్షన్స్ లో ఎవరు టాపరో చెప్పాలి. ఏ సెక్షన్ టాపరా, బి సెక్షన్ టాపరో చెప్పాలి. మరి ఇలా ఇలా ఇండివిజువల్ గా మార్క్స్ వచ్చినాయి, దీనిని చూసి చెప్పగలుగుతామా టాపర్ ఎవరో, రైట్. సో ఈ ఏ సెక్షన్ యొక్క యావరేజ్ కనుక్కుంటాం ఫస్ట్, ఏ సెక్షన్ యొక్క మీన్ కనుక్కుంటాం. సో మీన్ ఇక్కడ ఇలా కనుక్కుంటే ఎంత వచ్చింది మా? 59.3 వచ్చింది. సపోజ్ బి సెక్షన్ కానీ సేమ్, బి సెక్షన్ లో కానీ 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు, 30 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు,
డిఫరెంట్ మార్క్స్ రావచ్చు అక్కడ, కానీ ఇక్కడ లేని వాల్యూ రావచ్చు. సపోజ్ 55 మార్క్స్ వచ్చిన వాళ్ళు 3 మెంబర్స్ ఉండొచ్చు, దాంట్లో ఆ 55 డేటాని ఇక్కడ యాడ్ చేసుకుంటాం, సరిపోతుందా? సో అక్కడ కానీ 30 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ ఒక మీన్ కనుకుంటాం. సపోజ్ వాళ్ళ ఒక మీన్ 57.2 అని వచ్చింది. ఎంత వచ్చింది మా? 57.2 అని వచ్చింది. వీళ్ళ ఒక మీన్ 59.3 అని వచ్చింది. సో ఇప్పుడు ఆ రెండు మీన్ కంపేర్ చేసి ఏ సెక్షన్ టాపరో చెప్పొచ్చు. సో విచ్ సెక్షన్ ఇస్ టాపర్ హియర్? సెక్షన్ ఏ. దాని ఎంత వచ్చింది మీను? సో సపోజ్ ఇప్పుడు సెక్షన్ ఏలో 100కు 100 ఎవరికి రాలా, సెక్షన్ బిలో ముగ్గురికి వచ్చినాయి 100కి 100, మరి సెక్షన్ బి టాపర్ అయిపోతుందా? సెక్షన్ ఏలో 100/100 ఎవరికి రాలా, సెక్షన్ బిలో 3 మెంబర్స్కి వచ్చాయి 100, బట్ సెక్షన్ బిలో 3 మెంబర్స్కి 0 వచ్చినాయి. ఓకే, ఇక్కడ మినిమం మార్క్ ఎంత ఉంది మనకి? 10. అక్కడ 0 3 మెంబర్స్కి వచ్చినాయి. మరి 3 మెంబర్స్ 100 వచ్చినాయి, 100 మార్క్స్ చూసేసి సెక్షన్ బి ఇస్ ద టాపర్ అని చెప్తామా? వి కాంట్ సే లైక్ దట్, రైట్? సో దాని యొక్క సెక్షన్ యొక్క యావరేజ్ కానీ కనుక్కొని, మీన్ కానీ కనుక్కొని, దాని యావరేజ్ దీని యావరేజ్ కంపేర్ చేస్తే ఏది ఎక్కువ వస్తే దట్ ఈస్ ద టాపర్ అని చెప్తాం. సో ఫర్ దిస్ పర్పస్ విల్ యూజ్ ద జనరల్ మీన్. దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్. అండర్స్టూడ్? క్లియర్? సో ఈ ప్రాబ్లం వెరీ ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ ఏమి చేయం మనం, రా డేటా ఇచ్చినాడు, గ్రూప్ డేటా ఇచ్చినాడు, 10 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది, 40 మార్క్స్ ఎంత వచ్చిన వాళ్ళు ఎంతమంది అలా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం జనరల్ మీన్ మెథడ్ ఫార్ములా ఏమి? సమ్మేషన్ ఆఫ్ FI/XI బై సమ్మేషన్ ఆఫ్ FI. సో FI/XI కావాలి మనకి, దాని తర్వాత సమ్మేషన్ ఆఫ్ FI/XI కనుక్కోగలుగుతాం. సో సమ్మేషన్ ఆఫ్ FI/XI కావాలంటే FI/XI కావాలా? సో FI/XI మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూస్ ఇక్కడ రాసుకుంటాము, అవన్నీ యాడ్ చేస్తే సమ్మేషన్ ఆఫ్ FI/XI వస్తుంది. సో సమ్మేషన్ ఆఫ్ FI/XI ఎంత వచ్చింది ఇక్కడ? 1779. సో జనరల్ మెథడ్ ఫార్ములా యూస్ చేసేసి we can solve the average. Clear? సో ఈజీ ఆర్ డిఫికల్ట్? దిస్ వన్ ఈజీ వన్ ఓన్లీ, రైట్? ఇంకొకటి నెక్స్ట్ మెథడ్ మనకి ఏమొస్తుందంటే, ఇక చూడు, ఇదే డేటాని ఇంకా మనము ఇవి గ్రూపింగ్ చేసుకుంటాం. ఎలా చేసుకుంటాం? క్లాస్ ఇంటర్వెల్స్ గా చేసుకుంటాం. ఈ డేటా రిమెంబర్ చేసుకోవడం ఈజీనా? ఈజ్ ఇట్ దట్ మచ్ ఈజీ టు రిమెంబర్ దిస్ డేటా? అదే దీన్ని ఇప్పుడు నేను గ్రూపింగ్ చేస్తున్నా. సో ఎలా చేస్తున్నా అంటే క్లాస్ ఇంటర్వెల్స్ అంటున్నా. ఏమంటున్నామ్మా? క్లాస్ ఇంటర్వెల్స్. 10 నుండి 20 వచ్చిన వాళ్ళంతా ఒకసారి ఉంటారు. ఓకే, మరి 20 నుండి 30 వచ్చిన వాళ్ళంతా ఒక గ్రూప్, 30 to 40 ఒక గ్రూప్, 40 to 50 ఒక గ్రూప్, 50 to 60 ఒక గ్రూప్, 60 to 70, 70 to 80, 80 to 90, 90 to 100. సో ఇందాక ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 అబ్జర్వేషన్స్. ఇందాక ఎన్ని అబ్జర్వేషన్స్ మా? 13 అబ్జర్వేషన్స్. ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా? 1 2 3 4 5 6 7 8 9 అబ్జర్వేషన్స్. అండర్స్టూడ్? సపోజ్ 0 వచ్చిన వాళ్ళుగా ఉన్నారనుకుంటే 0 to 10 ఈజ్ 1 more అబ్జర్వేషన్. అదే ఈ డేటాకి అయితే మనకు 0 రాలేదు, మినిమం ఎంత వచ్చింది మా? 10 వచ్చింది. అందుకు మనం 10 నుండి స్టార్ట్ చేసాం. సపోజ్ సెక్షన్ బిలో 0 వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి 0 to 10 ఒక అబ్జర్వేషన్ తీసుకుంటాం అక్కడ. అండర్స్టూడ్? సో దీనికైతే అవసరం లేదు 0 to 10. సో ఇక్కడ మనకు 10 to 20 నుండి క్లాస్ ఇంటర్వెల్ స్టార్ట్ చేసుకుంటాం. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ తగ్గిపోయినాయి. అండర్స్టూడ్? రైట్. ఇప్పుడు ఏం చేస్తాం? 10 నుండి 20 అంటే 20 తీసుకోం. ఇక్కడ ఎంత తీసుకోవాలి? 19 తీసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఇది కానీ చూడండి, సపోజ్ ఇక్కడ ఉంది 20, ఇక్కడ ఉంది, రైట్? మరి 20 మార్క్స్ వస్తే ఫస్ట్ క్లాస్ లో తీసుకోవాలా, సెకండ్ క్లాస్ లో తీసుకోవాలా? 20 మార్క్స్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో కన్సిడర్. ఇది క్లాస్ ఇంటర్వెల్ మా, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్, థర్డ్ క్లాస్ ఇంటర్వెల్. సో ఫస్ట్ క్లాస్ ఇంటర్వెల్ లో కన్సిడర్ చేసుకోవాలా, సెకండ్ క్లాస్ ఇంటర్వెల్ లో కన్సిడర్ చేసుకోవాలా? సెకండ్ లో కన్సిడర్ చేసుకోవాలి, రైట్? ఇందాక చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లో, రైట్? మరి ఇప్పుడు ఇది ఒక కైండ్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇంకొక క్లాస్ ఇంటర్వెల్ రాస్తున్నా నేను. ఇది చూడండి మా, 20, 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60. మరి ఈ క్లాస్ ఇంటర్వెల్ కి ఈ క్లాస్ ఇంటర్వెల్ కి డిఫరెన్స్ ఏమని చూడండి. ఇక్కడ 10 to 20, ఇక్కడ 10 to 20నే. మరి ఇక్కడ మళ్ళీ 20 రిపీట్ అయింది, బట్ ఇక్కడ 21 నుండి స్టార్ట్ అయింది, రైట్? నెక్స్ట్ ఇక్కడ 30 ఎండ్ అయితే ఇక్కడ మళ్ళీ 31 స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ కంటిన్యూస్ అవుతా ఉన్నాయి. ఈ 40 అనేది పైన కింద, 50 అనేది పైన కింద, ఇలా కంటిన్యూ అవుతా ఉంది. బట్ ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. 20 బ్రేక్ అయిపోయి నెక్స్ట్ ఏం వచ్చింది? 21. సో
ఇక్కడ మనం రెండు టైప్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్స్ ఉంటాయి. ఒకటి ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఇంకోటి ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్. ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్. సో ఇక్కడ 20 అనేది మళ్ళీ ఇక్కడ ఇంక్లూడ్ అవుతుంది. సో దట్స్ వై దిస్ ఈజ్ ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఏమా ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్. ఇక్కడ 20 అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. సో ఇక్కడికి ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ 21 వస్తుంది. సో దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్, రైట్. సో మనకి 13.1లో 13.3లో అన్ని ప్రాబ్లమ్స్ మనకి ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ పైనే ఉంటాయి. ఒకసారి ఒకటి ఓన్లీ బేస్డ్ ఆన్ ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ వస్తుంది. దాన్ని ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ని మళ్ళీ మనం ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ గా కన్వర్ట్ చేసుకొని చేస్తాం. అండర్స్టూడ్. సో ఎప్పటికన్నా కానీ డేటా కంటిన్యూస్ గా ఉండాలా, రైట్. ఇలా బ్రేక్ అవ్వకూడదు. అండర్స్టూడ్. అందుకు మనము ఎక్స్క్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ ని ఇంక్లూజివ్ క్లాస్ ఇంటర్వెల్స్ గా కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాం. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 types. వన్ ఈజ్ ఇంక్లూజివ్ అండ్ వన్ మోర్ ఈజ్ ఎక్స్క్లూజివ్. సో ఇంక్లూజివ్ కి ఎక్స్క్లూజివ్ కి అర్థమైంది కదా, రైట్? క్లియర్, రైట్. సో నౌ విల్ డిస్కస్ ద ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఆఫ్టర్ completion of this. Exercise problems discuss చేసుకుందాం నెక్స్ట్. That's it. That is the formulas, right? Just to see this, we can complete within 2 minutes, right? See, so mean of raw data ఏమో ఫస్ట్. మీన్ ఆఫ్ రా డేటా. రా డేటాకి మీన్ ఎలా ఉంటుంది మా? రా డేటాకి మీన్ ఏం ఫార్ములా? సో ఇక్కడ కానీ మనం మీన్ ఆఫ్ రా డేటాని ఎక్స్ బార్ తోనే రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ ఆర్ యావరేజ్? మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే. సో వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ రా డేటా? సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్. ఓకే, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఓకే, ఉన్న అబ్జర్వేషన్స్ అన్ని సమ్ చేసి డివైడెడ్ బై టోటల్ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయో చేస్తే దట్ ఈస్ ద ఫార్ములా, రైట్? నెక్స్ట్ మెథడ్. సో వాట్ ఈస్ దట్? డైరెక్ట్ మెథడ్. డైరెక్ట్ మెథడ్ ఆర్ we can call it as జనరల్ మెథడ్. సో జనరల్ మెథడ్ లో మీన్ ఫార్ములా ఏమా? ఇక్కడ డైరెక్ట్ మెథడ్ లో అయినా జనరల్ మెథడ్ లో అయినా మనం విల్ టేక్ ఇట్ యాజ్ మీన్ యాజ్ ఎక్స్ బార్ ఓన్లీ. సో ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ fi xi by summation of fi. So this is the formula. Next ఏ మెథడ్ ఉంది మా? డీవియేషన్ మెథడ్. డీవియేషన్ మెథడ్, మీన్ బై డీవియేషన్ మెథడ్, ఆర్ ఇంకొక పేరు ఏం చెప్పొచ్చు దీన్ని? అజ్యూమ్డ్ మీన్ మెథడ్. అజ్యూమ్డ్ మీన్. సో we can take here also it is as x bar. So what is the formula? X bar is equals to a plus summation of fi di by summation of fi, right? So next one more method. What is that? Step deviation method. So mean by step deviation method, right? So here also we take it as x bar. So what is the formula? A plus summation of fi ui by summation of fi into h. So these are the 4 formulas to find the mean of the data. Clear? మనకి ఎగ్జామ్ లో రైట్ ద ఫార్ములా ఫర్ స్టెప్ డివియేషన్ మెథడ్ టు ఫైండ్ ద మీన్ అంటాడు, అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్ అంటాడు. దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. వాట్ ఈస్ మెంట్ బై ఏ, వాట్ ఈస్ మెంట్ బై fi, వాట్ ఈస్ మెంట్ బై ui, అండ్ వాట్ ఈస్ మెంట్ బై h అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇక్కడ ఏ అంటే ఏమా? ఏ అంటే ఏమి? అజ్యూమ్డ్ మీన్. అజ్యూమ్డ్ మీన్, మనం ఏదో ఒక మీన్ అజ్యూమ్ చేసుకుంటున్నాం కదా, దట్ ఈస్ అజ్యూమ్డ్ మీన్. మరి fi అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద గివెన్ డేటా, అండ్ ui మీన్స్ స్టెప్ డీవియేషన్. ఆర్ వి కెన్ రైట్ ui ఈజ్ నథింగ్ బట్ ఏమని రాయొచ్చుమా? ui ఏమని రాయొచ్చు? xi మైనస్ ఏ బై హెచ్ అని రాయొచ్చు. ఏమని రాయొచ్చు? xi మైనస్ ఏ బై హెచ్, రైట్? సో ఇలాగే రాయాలి, xi మైనస్ ఏ బై హెచ్. నెక్స్ట్ హెచ్ అంటే క్లాస్ లెంత్ ఆర్ లెంత్ ఆఫ్ క్లాస్. క్లియర్? ఇలా ఫార్ములా రాసి ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇందులో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్. ఇందులో దీంట్లో డిఫరెన్స్ ఏముంది? di ఉంది. సో di ఏమని రాయొచ్చు ఇక్కడ మనము? xi మైనస్
ఏ అంతే. ఇంకా ఏ అంటే అజ్యూమ్డ్ మీనే, ఎఫ్ఐ అంటే ఫ్రీక్వెన్సీ, రైట్. సో డిఐ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ఐ మైనస్ ఏ. దీంట్లో ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అంటే ఎఫ్ఐ ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎక్స్ఐ ఇస్ నథింగ్ బట్ క్లాస్ మార్క్స్, రైట్.